పీఠాపురం రాధాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ నందు కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఠాపురానికి చెందిన సూరవరపు సత్యనారాయణ అనే దివాన్ సివిల్ కాంట్రాక్టర్గా మున్సిపాలిటీలో పలు వర్కులు చేశానని, ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ బిల్లులు చేయడం లేదని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పీఠాపురం గొల్లప్రోలు అన్న క్యాంటీన్లు నిర్మించి సుమారు 6 నెలలు పూర్తయినా బిల్లులు రాకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పీఠాపురం మున్సిపల్ కమిషన్ కోసం బిల్లులు చేయడం లేదని ఆరోపించారు. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి తనకు రావాల్సిన బిల్లులు ఇప్పించాలని కోరారు. పెద్దోడు కాదండి, ఇప్పుడు అర్థం లేదా చూసుకోబట్టి పని చేశాను. నేను కాంట్రాక్ట్ని గత 7 నెలల్లో అన్నా క్యాంటీన్లు చేశాను. జిల్లాలో గొల్లప్రోలు, పిఠాపురం ఏరియాస్లో తునేది. ఇప్పటికి వచ్చిన ఓపెనింగ్ అయిపోయి కానీ ఏ విధమైన పరిష్కారం నాకు బిల్లు ఇవ్వలేదు. అలాగే డీసిల్టేషన్ కాలువల పూర్తి తీశాను, అవి కూడా ఇప్పుడు వచ్చి 40 లక్షలు బిల్లు ఇవ్వలేదు. నేను అడుగుతుంటే రేపు మాపు అంటున్నాడు ఈ కమిషనర్. నా వర్క్ ఇంకా పూర్తి అయిపోయింది. ఇతను నామినేషన్ మీద ఇంకోటికి ఇచ్చేసి 55,000 రూపాయలు చొప్పున ఆ దగ్గర లంచాలు తినేసి నేను 30% లెస్ చేసానండి వర్క్. నామినేషన్ మీద ఇచ్చేస్తున్నాడు 55,000 చొప్పున ఎడగొడేసి ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఈయన కుమ్మక్కైపోయి మొత్తం A to Z 40 లక్షల బిల్స్ ఇప్పుడు చేసుకున్నాడు ఇతను ఈ కమిషనర్. నేను కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఎన్నిసార్లు అడిగినా ఈ నెల ఇచ్చేస్తాను, ఆ నెల ఇచ్చేస్తాను అంటారు. ఇప్పుడు 18 ఇస్తానంటున్నారు. మళ్ళీ అది దిక్కున్న వాడితో చెప్పుకుంటున్నారు కలెక్టర్ గారు. అలాగే కమిషనర్ కౌన్సిల్ అబ్జెక్షన్ పెట్టారంటున్నారు. కౌన్సిల్లో నన్ను 5% ఇస్తేనే కానీ నాకు బిల్స్ ఇవ్వద్దని కౌన్సిల్లో చెప్పారు. ఇంకేం చెప్పండి. పెళ్ళం మళ్ళీ పుస్తకాలు కూడా తాగట్టెట్టుకుని ఎద వ్యాపారం చేస్తున్నామండి. ఈ గవర్నమెంట్ కంటే పోయిన గవర్నమెంట్ చాలా నయ్యం. నన్ను అడిగితేనే ఓవర్ గవర్నమెంట్ డబ్బులు లేవని వారు బయటకు పోయేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో ఉన్నాయన్నారు. ఇప్పుడు వచ్చి అన్నం పెట్టినోడికి, అన్నా క్యాంటీన్ కట్టినోడికి డబ్బులు ఇవ్వలేదంటే ఇది ఒక గవర్నమెంటా? నేను కట్టి 7 నెలలు అవుతుంది. నా ఆవేదన విలేక సోదరులు అందరూ అర్థం చేసుకుంటారని ఈ కమిషనర్ వచ్చాక 10 మీటర్లు కూడా సిమెంట్ రోడ్డు, 10 మీటర్లు సిమెంట్ రోడ్డు అయితే చెప్పించి కొట్టించుకుంటాను. అంటే ఈ కమిషనర్ యొక్క ప్రవర్తన అసందర్భంగా అయితే ఇది రాజకీయ నాయకులు నచ్చింది.